నాగార్జున సాగర్ డ్యాం వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. డ్యాం కు ఇరువైపులా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నెంబర్ గేట్ వద్ద ఏపీ పోలీసులు కంచెను ఏర్పాటు చేశారు. ఇక కృష్ణా రివర్ వాటర్ బోర్డు నిబంధనల ప్రకారం 13వ నెంబర్ గేట్ వరకు తమ పరిధిలో ఉంటుందని చెబుతున్నారు పోలీసులు. ఇక అందుకే ఈ పరిధి వరకు కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇలా అడ్డంగా వేసిన కంచెను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు ఈ రోజు ఉదయం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఇక దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఇక నిన్న తెల్లవారి మొదలైన ఈ ఉద్రిక్త పరిస్థితి ఈ రోజు కూడా కొనసాగుతుంది. ఇక నాగార్జున సాగర్ కంట్రోల్ రూమ్ ను ఐటీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు తమ స్వాధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు. నిన్న 500 మంది పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ ఈ రోజు 1500 మంది పోలీస్ బలగాలు మోహరించారు. నిన్న తెలంగాణలో పోలింగ్ కారణంగా ఎలక్షన్ విధులకు హాజరైన పోలీసులు ఉదయం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో మాటల యుద్ధం, పోల్ దంగల్ ఇలా మొదలైందో లేదో అలా నీళ్లలో నిప్పు రాజుకుంది. నాగార్జున సాగర్ కుడి కాల్వ వద్ద మళ్లీ లొల్లి మొదలైంది. వందల మంది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ వద్దకు చేరుకుని 13 గేట్లను స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో సాగర్ కుడి కాల్వ నుంచి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ఇది నిబంధనల ఉల్లంఘన అని తెలంగాణ వాదిస్తుంటే విభజన హక్కుల ప్రకారం 13వ గేట్ తమ పరిధిలోకి వస్తోందంటోంది ఏపీ. నాగార్జున సాగర్ దగ్గర హై టెన్షన్ స్పందించారు కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. ఏపీ సర్కార్ది దుందుడుకు చర్య అని ఖండించారు ఆయన. సాగర్ దగ్గర గలాట ముమ్మాటికి శాంతి భద్రతల సమస్య అన్నారు ఆయన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశామన్నారు కిషన్ రెడ్డి. సస్యశ్యామలమైన ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇక ఆంధ్ర తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం దురదృష్టకరమన్నారు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బి రాఘవులు గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. రైట్కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, నాగార్జున సాగర్ డ్యాం వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు డ్యాం కి ఇరువైపులా అటు తెలంగాణ అటు ఆంధ్ర పోలీసులు అయితే భారీ సంఖ్యలో మోహరించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? టెన్షన్ వాతావరణం మాత్రం ఇంకా నాగార్జున సాగర్ వద్ద కనబడుతూ ఉంది. నిన్న ఉదయం నుంచి మొన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏపీకి సంబంధించిన పోలీసు బలగాలు కనిపించాయి. పోలీసులు పూర్తి స్థాయిలో ఏపీ పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఒకంత టెన్షన్ వాతం కనిపించారు. అయితే నిన్న సాయంత్రం నుంచి చూసినట్టయితే తెలంగాణ పోలీసులు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ పూర్తి స్థాయిలోని తెలంగాణ పోలీసులు తమ పరిధిలో ఉన్న భాగంలోని పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించిన బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా నాగార్జున సాగర్ వద్ద ఏదైతే ఉందో ఇటు ఏపీ తెలంగాణ సంబంధించిన బోర్డర్ వద్ద పూర్తి స్థాయిలోని మనకి టెన్షన్ వాతావరణం కనబడుతుంది. ప్రధానంగా ఇప్పటికే ఏపీకి సంబంధించిన అధికారులు నాగార్జున సాగర్ కుడికాలం నుంచి దాదాపు 2000 క్యూసెక్ల నీళ్లు నిన్న విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉధృతంగా మారిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే ఉందో హక్కుగా రావాల్సిన వాటర్ ని రిలీజ్ చేసుకుందాం, ఇప్పటికే ఇటు నాగార్జున సాగర్ కుడి భాగంలోని ఉన్న ప్రాంతాల్లో పూర్తి స్థాయిలోనే ఇప్పుడు ప్రస్తుతం త్రాగునీటి అవసరాలు ఇబ్బంది తలెత్తుతున్న నేపథ్యంలోనే ఈ విధంగా చర్యలు తీసుకుందాం అనేది మాత్రం                                                                                                            వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం
భారీగా తెలంగాణకు సంబంధించిన పోలీసులు చేరుకున్నారు. సాగర్ ప్రాజెక్టు వద్ద పరిస్థితిని తెలంగాణ నీటిపారుదల శాఖ సిఇఓ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ సమీక్షిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం గత 2 రోజుల నుంచి కూడా సాగర్ వద్ద పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్న రవిశంకర్ అక్కడ పూర్తి స్థాయిలోని శాంతి భద్రతతో పాటు భద్రతను పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ వచ్చే మీడియాను కూడా అక్కడ రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. తాము త్రాగునీటి కోసమే పూర్తి స్థాయిలోని అక్కడ ఏర్పాటు చేశాం. కొంతమంది తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు రాజకీయపరమైన అంశాలని రాజకీయ పరంగా మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలోని చంద్రబాబు హయాంలోని తప్పిదాల వల్లే ప్రస్తుతం పూర్తి స్థాయిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మాత్రం కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సాగర్ వద్ద ఆధిపత్య పోరు స్పష్టంగా కనబడుతుంది. రెండు రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో ఆధిపత్యం కోసం కాలుదూతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుతం ఒక టెన్షన్ వాతావరణం మాత్రం మనకి కనపడుతుంది. నిన్నటి వరకు ఏపీకి సంబంధించిన పోలీసుల బలగాలు చూసినట్టయితే నిన్న సాయంత్రం నుంచి అంటే తెలంగాణలో జరిగిన ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులు కూడా అదే ప్రాంతానికి భారీగా రావడంతో ఒక్కసారిగా గతంలో అంటే గత తెలుగుదేశం హయాంలో కూడా ఇదే పరిస్థితి మనం చూసాం. సాగర్ వద్ద నీటి విడుదల విషయంలోని తెలంగాణ అట్లాగే ఏపీకి సంబంధించిన పోలీసులు భారీగా మోహరింపుతో పాటు ఒక్కొక్క స్థాయిలోనే ఒక యుద్ధ వాతావరణం కనపడింది. ప్రస్తుతం అదే పరిస్థితి ఇప్పుడు నాగార్జున సాగర్ వద్ద మనకు కనపడుతుంది. పూర్తి స్థాయిలో టెన్షన్ వాతావరణం కనపడుతుంది. 2 రాష్ట్రాలకు సంబంధించిన పోలీసుల బలగాల మోహరంతో ఒక్కసారిగా పరిస్థితి ఆధిపత్య పోరు దిశకు కూడా మారిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఎప్పుడేం జరుగుతుందో అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతుంది. అలాగే ఇటు గాలిబ్ ఏపీ పోలీసుల పైన అయితే తెలంగాణ పోలీసులు కేసు ఫైల్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. దీనిపైన ఏమంటారు మరి? ఏపీకి సంబంధించిన పోలీసులు తెలంగాణ భూభాగంలోకి రావటం, దాంతో పాటు అక్కడ బ్యారిగేట్లు ఏర్పాటు చేస్తాం, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేశారు అనేది మాత్రం ప్రధానంగా తెలంగాణ నుంచి వినపడుతున్న ఆరోపణలు. దీనిలో భాగంగానే తెలంగాణకు సంబంధించిన పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అంతర్ రాష్ట్రాలకు సంబంధించి భూభాగంలో అంటే ఈ తెలంగాణకు సంబంధించిన భూభాగంలోకి రావటం, దాంతో పాటు ఇటు కుడి కాలువకు సంబంధించి పూర్తి హక్కు తెలంగాణకు ఉంటుంది, ఎడకాలకు సంబంధించి ఏపీకి ఉన్న నేపథ్యంలోని ఈ ఇదన్న విడుదల చేసిన 2000 క్యూసెక్ల నీరుకు సంబంధించి తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన మానిటరింగ్ సిస్టమ్ మొత్తం మాత్రం తెలంగాణ భూభాగంలో ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే ఉందో నిబంధనలకు విరుద్ధంగానే ఏపీకి సంబంధించిన అధికారులు ఉన్నారు అనేది మాత్రం వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా తెలంగాణ నుంచి ఆరోపణ. దాంతో పాటు పోలీసులకు సంబంధించి వాళ్ళు ఏపీకి సంబంధించిన అంతర్భాగంలో కాకుండా తెలంగాణ అంతర్భాగంలోకి రావడం, అక్కడ బ్యారిగేట్లు ముళ్ళకంచెలు ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ఏపీకి వచ్చే ఎవరైతే ఉన్నారో ఇక్కడ నివసిస్తున్న వారికి సంబంధించిన ఆధార్ కార్డు ఉన్న వారినే ఈ ఏపీకి సంబంధించిన భూభారంలోకి రానియటం తప్పితే తెలంగాణ వారిని నియంత్రించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ చూసినట్టే హక్కులు కాలరాసే దిశగా కూడా తెలంగాణ ఏపీకి సంబంధించిన పోలీసులు వ్యవహరిస్తున్నారు. దాంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు ఇతరులు కూడా ధ్వంసం చేశారు మాత్రం తెలంగాణ పోలీసుల ఆరోపణ. ఇందుకు సంబంధించి కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఈ కేసులో సంబంధించి ఈ ఎఫ్ఐఆర్ లోని ఎటువంటి సెక్షన్లు నమోదు చేస్తారన్న దానిపై కూడా మరి కాసేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ చూసినట్లయితే చాలా గ్యాప్ తర్వాత ఏపీ తెలంగాణకు సంబంధించి ఇటు నాగార్జున సాగర్ నీటి వివాదానికి సంబంధించిన వివాదం ఒక యుద్ధ వాతావరణ ప్రక్రియగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోని 2 రాష్ట్రాలకు సంబంధించి గతంలో కూడా ఈ అంశాలకు సంబంధించి చర్చల ద్వారా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసుకున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి అంశాలు ఉంటాయి, ఇటు తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ఉన్న తెలంగాణ నీటిపారుదల శాఖ సీఎంఓ కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ ప్రస్తుతం అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇటు ఏపీకి సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించిన అధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్న నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు చర్చిస్తేనే బాగుంటుంది అనేది మాత్రం ఇటు 2 రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలోని పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా కనపడుతుంది. ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలోని దీన్ని చర్చల ద్వారా
పూర్తి స్థాయిలో పరిష్కరించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మరోపక్క కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ బోర్డుతో కూడా ఖచ్చితంగా సంప్రదింపులు జరపాలనేది మాత్రం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం నాగార్జున సాగర్ వద్ద ఇటు ఏపీ అట్లాగే ఇటు తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఏదైతే ఉందో పోటాపోటీగా అక్కడ పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం, దాంతో పాటు బ్యారిగేట్లు ఏర్పాటు చేయడంతో కొత్త ఆ ప్రాంతంలో ఉండే ప్రజలతో పాటు ఇరు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు కొంత ఇబ్బందులు మాత్రం పూర్తి స్థాయిలో అక్కడ కనబడుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది. విభజించినప్పుడు కృష్ణా నదీ జలాలను కూడా విభజించటం, కృష్ణా నదిని కూడా విభజించటం, మనకి తెలంగాణ రాష్ట్రానికి మధ్యన ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి నాగార్జున సాగర్, రెండు శ్రీశైలం. ఈ రెండు కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న విడిపోయిన తర్వాత ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును కూడా నియమించడం జరిగింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు నాగార్జున సాగర్ని తమ స్వాధీనంలోకి తీసుకుంటామని, తామే మేనేజ్ చేస్తామని కూడా చెప్పారు. చెప్పినప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది, తెలంగాణ మాత్రం అంగీకరించలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు. నిన్న మీరు ఒకసారి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న ఈ చర్యను ఖండిస్తూ కొన్ని వాస్తవాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి స్వాధీనం చేసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది కానీ తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు అనేటువంటి మాట. రకరకాలుగా ఊహాగానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజించడం జరిగింది. విభజించినప్పుడు కృష్ణా నదీ జలాలను కూడా విభజించటం, కృష్ణా నదిని కూడా విభజించటం, మనకి నాగార్జున సాగర్ డ్యాం వద్ద రెండో రోజు కూడా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇక డ్యాంకు ఇరువైపులా ఇటు తెలంగాణ అటు ఆంధ్ర పోలీసులు భారీగా మోహరించారు. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి హరిప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హరిప్రసాద్, స్వాతి, నిన్నటి నుంచి నాగార్జున సాగర్ డ్యాం పైన టెన్షన్ వాతావరణం నెలకొని ఉన్నది. నిన్నటికి నిన్న తెలంగాణ పోలీస్ మెన్ అంతా కూడా పోలింగ్ డ్యూటీస్ లో ఉండడంతో మాత్రం వాళ్ళు 1500 మంది వరకు, ఏపీ పోలీసులు 1500 మంది వరకు వచ్చి 13వ గేటు దగ్గర, అంటే నాగార్జున సాగర్ డ్యామ్ కి 26 గేట్లు ఉంటాయి, అటువైపు ఏపీ ఇటువైపు తెలంగాణ. 13వ గేట్ అంటే మధ్య గేటు. ఆ 13వ గేటు దగ్గర ముళ్ళ కంచె వేసి వాళ్ళు డ్యామ్ లో ఉన్న వాటర్ ని కుడికాల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇది తెలంగాణ అదేవిధంగా ఏపీ చేసుకున్న ఒప్పందానికి విరుద్ధం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఏవైతే సరిహద్దు కృష్ణానది మీద ఉన్న డ్యామ్స్ కు సంబంధించి మెయింటెనెన్స్ ఎవరెవరికి వెళ్ళనే దానికి సంబంధించి ఒక ఇతిమితమైన నిబంధనలు రాసుకున్నారు. దాంట్లో భాగంగానే శ్రీశైలం డ్యామ్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం మెయింటెనెన్స్ ఉంటుంది, నాగార్జున సాగర్ డ్యామ్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్ఎస్పీ అధికారులే మొత్తం డ్యామ్ కు సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు, నీటి విడుదల దగ్గర నుంచి అన్ని కూడా. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఏమో అలా, నాగార్జున సాగర్ డ్యామ్ ఏమో ఇలా. ఈ నేపథ్యంలో ప్రతిసారి అంటే 2014లో ఇటువంటి గొడవ ఒకటి జరిగింది. అప్పుడు ఐజీ స్థాయి అదేవిధంగా డిఐజీ స్థాయి అధికారులు కూడా, డిఎస్పీ స్థాయి అధికారులు కూడా గొడవకు వచ్చిన నేపథ్యంలో అది పెద్ద ఇష్యూగా మారింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న కృష్ణా ట్రిబ్యునల్ ఇరు వర్గాలకు సంబంధించి, అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి దానికి సంబంధించిన నిబంధనలు రూపొందించి మెయింటెనెన్స్ అవి ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి నాగార్జున సాగర్ డ్యాము నిండుకుండలా ఉండేది. కానీ ఈసారి కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోవడం వల్ల మొత్తం డెడ్ స్టోరేజ్ కి ఆగిపోయింది. ఈ నేపథ్యంలో వానాకాలం పంటకు కూడా ఇక్కడ ఎడమకాలకు సరిగ్గా నీటిని విడుదల చేయలేదు. ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉన్నది, ఇప్పుడు కేవలం 524 అడుగులు మాత్రమే ఉంది. అంటే 510 డెడ్ స్టోరేజ్ నాగార్జున సాగర్ డ్యామ్ సంబంధించి కేవలం 14 అడుగులు మాత్రమే ఎక్సెస్ వాటర్ ఉంది. ఆ ఎక్సెస్ వాటర్ ని
రాబోయే కాలంలో అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలల్లో కొంత తాగునీటి ఎద్దడి ఉంటది కాబట్టి ఆ తాగునీటి అవసరాల కోసం ఇక్కడి నుంచే నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచే ఉమ్మడి ఏదైతే జంట నగరాలు ఉన్నాయో హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్, సికింద్రాబాద్లకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీటిని విడుదల చేస్తారు, తాగునీటిని అందిస్తారు కాబట్టి దానికి సంబంధించి 24 ఫీట్లకు సంబంధించిన 14 ఫీట్లకు సంబంధించిన డెడ్ స్టోరేజ్ నుంచి ఇంకొక 14 ఫీట్లు ఉన్నాయి కాబట్టి ఆ 14 ఫీట్లకు సంబంధించినవి భవిష్యత్తు ఎండాకాలంలో తాగునీటి అవసరాల కోసమని అట్లా నిల్వ ఉంచారు. ఈసారి యాసంగి పంట ఎడమ కాలువకు కానీ అదేవిధంగా కుడి కాలువకు కానీ వేసుకోవద్దని ఇప్పటికే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నిన్న రాత్రి అంటే పోలింగ్ కు ముందు రోజు రాత్రి అనూహ్యంగా ఎటువంటి సమాచారం అందించకుండా ఇక్కడ ఎన్ఎస్టీ అధికారులు నాగార్జున సాగర్ డ్యామ్ కు సంబంధించి ప్రాజెక్టు సంబంధించిన అధికారులకు ఎటువంటి సమాచారం అందకుండా ఒకేసారి 1200 నుంచి 1500 మంది పోలీసులు ఒకేసారి గుంపులాగా వచ్చి 13వ గేటు దగ్గర మొత్తం ముళ్ళ కంచె వేసేసి మొత్తం వాళ్ళు నిన్నటి నుంచి 2000 క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు దౌర్జన్యంగా విడుదల చేసుకుంటూ పోయారు. ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న పోలింగ్ డ్యూటీస్ ముగించుకున్న మెన్ని మొత్తం కూడా ఇప్పటివరకు 1500 నుంచి 1800 మంది మెన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మోహరించింది. ఏం జరుగుతుంది అనే దానికి సంబంధించి మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అయితే ఇప్పుడు 13వ గేటు దగ్గరికి కంచె దగ్గరికి తెలంగాణ పోలీసులు ఎవరైతే 1500 నుంచి 1800 మంది పోలీసులు ఉన్నారో ఆ 1500 నుంచి 1800 మంది పోలీసులు అక్కడి వరకు ఇక్కడున్న ఉన్నతాధికారులు వెళ్ళనివ్వడం లేదు. ఎందుకంటే గొడవలు ఎక్కువ అవుతాయని. అదేవిధంగా ఐజీ అదేవిధంగా డీజీపీ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారనే సమాచారం ఉంది కాబట్టి ఇప్పటి వరకు అయితే తెలంగాణ పోలీసులు అక్కడ మోహరించినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ అయితే లేదు. కేవలం అక్కడికి వెళ్ళి ఆ గేటు దగ్గర కూడా వెళ్లకుండా కేవలం యువతల వైపునే తెలంగాణ వైపు సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏఎస్పీ అదేవిధంగా డిఎస్పీ అధికారులు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పైన మేము డిస్కషన్ చేస్తున్నాము, తొందరలోనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్తున్నారు. అంటే ఇదంతా చూస్తుంటే మీడియాలను పిలిచి ఏమీ లేదు, సమస్య పరిష్కారం అవుతుంది, మీరు కూడా కొంత సమన్వయం పాటించాలని కూడా మీడియా వాళ్ళకి చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఏంటంటే కావాలనే ఇటు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ఇప్పుడు ఏదైతే నిన్న మొన్న జరిగిన ఓటుందో ఓట్లలో లబ్ధి పొందుదామనే అవకాశం ఉందని కూడా కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇంకొక రోజులలో ఏపీలో కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్టు పైన కొంత సెంటిమెంట్ రగిలించి అవతల వైపు ఇటుల వైపు సెంటిమెంట్ రగిలించి ఇక్కడ ఉన్న అధికార పార్టీ లబ్ధి పొందాయనే ఆలోచన ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీన్ని మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే 2014లో ఆల్రెడీ ఇటువంటి గొడవ జరిగిన తర్వాత మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి గొడవలు కానీ ఇటువంటి సమస్య కానీ రాకుండా అన్ని రకాలుగా నిబంధనలు మొత్తం రూపొందించారు. దాని ప్రకారమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మెయింటెనెన్స్ అప్పగించారు. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మెయింటెనెన్స్ అప్పచెప్పిన తర్వాత ఈ మెయింటెనెన్స్ కు సంబంధించి మాత్రం వాళ్ళంతా కూడా మంచి సజావుగా సాగుతున్న నేపథ్యంలో ఈసారి కొంత డెడ్ స్టోరేజ్ కు వచ్చిన నేపథ్యంలో మాత్రం ఉన్నట్టుండి కేవలం ఓటింగ్ జరుగుతున్న అంటే ఓటింగ్ రోజే వాళ్ళు ఇలా చేయడం మాత్రం కొంత దీని వెనకాల రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉదయం నుంచి కాదు మధ్యరాత్రి నుంచి కూడా తెలంగాణకు సంబంధించిన పోలీస్ మెన్ 1200 నుంచి 1500 వరకు పెరిగింది. మళ్ళీ ఇందాక ఒక 300 మందిని పంపించారు. అక్కడికి మోహరించినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి యాక్షన్ లేదు. అంటే పై స్థాయిలో ఉన్నతాధికారులు మొత్తం కూడా వాళ్ళని డిస్కషన్ చేస్తున్నారు, చర్చలు జరుగుతున్నారని చెప్తున్నారు. ఒకవేళ ఆ చర్చలు సఫలం కాకపోతే పరిస్థితి ఏంటనేది మాత్రం కొంత టెన్షన్ వాతావరణం నెలకొని ఉందని కూడా చెప్పవచ్చు. హరిప్రసాద్, అలాగే ఇప్పుడు ఏపీ పోలీసుల పైన మన తెలంగాణ పోలీసులు కేసు ఫైల్ చేశారని కూడా ఒకటి తెలుస్తోంది. మరి వాళ్ళ మీద ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది? ఖచ్చితంగా ఏవైతే యాక్ట్స్ ఉన్నాయో అంటే మెయింటెనెన్స్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నప్పుడు యాజ్ పర్ నీటిపారుదల శాఖకు సంబంధించి అంటే డ్యామ్ సేఫ్టీ డ్యామ్ సంబంధించిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో యాక్ట్స్ ప్రకారం వాళ్ళ అంటే దౌర్జన్యంగా వచ్చారు కాబట్టి ఇది ఖచ్చితంగా వైలెంట్ అంటే ఏదైతే నిబంధనలు ఉన్నాయో నిబంధనలు ఉల్లంఘించినట్టే. ఆ నిబంధనలు ఉల్లంఘించిన దానికి సంబంధించి దాని సపరేట్ యాక్ట్ ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు కేసులు నమోదు చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తికి సంబంధించి తెలంగాణ మెయింటెనెన్స్ పరిధిలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వ ఆస్తుల్ని దౌర్జన్యంగా ఇచ్చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన కేసులు నమోదు చేస్తారు. అదేవిధంగా ఇలా సేమ్ యాజ్ అప్పుడున్న అంటే నిన్నటికి నిన్న కొంతమంది పోలీసులపైన వాళ్ళు దౌర్జన్యంగా దాడి కూడా చేయడం జరిగింది. కొంత స్వల్పగాయాలు కూడా నలుగురు కానిస్టేబుల్కి. ఈ నేపథ్యంలో ఏవైతే కృష్ణా ట్రిబ్యునల్ నిబంధనలు అదేవిధంగా వాటర్ యాక్ట్ ప్రకారం నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలన్నీ కూడా వాళ్ళ పైన ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ పైన వాళ్ళు కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన తర్వాత అదంతా కూడా కోర్టు ద్వారా చూసుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడు సమస్య పరిష్కారం కావడానికి మాత్రం ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉన్నది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ హరిప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.